నేను అనుకుంటున్నాను. రవికిరణ్ గారు, 2 రోజుల మహానాడు ప్రొసీడింగ్స్ చూశారు మీరు. మీరు కూటమిలో భాగస్వామ్య పక్షం కాబట్టి మీరు ఎలా చూస్తున్నారు? తెలుగుదేశం ప్రావెస్నెస్ని నిరూపించుకోగలిగిందా ఆ 2 రోజుల పాటు? ప్రత్యేకించి ఇది కూడా ఒకటి ఎన్టీ రామారావు గారు ప్రసంగించినట్టుగా కూడా నిన్న ఒక అద్భుతంగా చేశారు. అంటే ఆ విన్యాసం బాగుంది, బట్ చాలామంది నెటిజన్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్ అని. మీరు నోటీస్ చేశారు అది? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే వాసుదేవన్ గారు వారి యొక్క పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ గత 43 సంవత్సరాలుగా ఒక ఉత్సవం లాగా ఒక రంగరంగ వైభవంగా ఇలా మహానాడు నిర్వహించుకుంటాం. 2 రోజులు 3 రోజులు నిర్వహించడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది. అది వాళ్ళ పార్టీ పండుగ. వాళ్ళ పార్టీ పండుగ ఎలా నిర్వహించుకోవాలో వాళ్ళ ఇష్టం. ఇది ఒక ప్రభుత్వ ప్రోగ్రాం కాదు, మరి వేది కాదు. వాళ్ళ పార్టీ పండుగ ఏతో నిర్వహించుకుంటారా, మంచి భోజనాలతో నిర్వహించుకుంటారా, ఇటువంటి తీర్మానాలతో నిర్వహించుకుంటారా, అది వాళ్ళ పార్టీ పండుగ, వాళ్ళ విధానం వాళ్ళది. దాన్ని మనం విమర్శించవలసిన అవసరం లేదు. ఏదైనా ప్రజా వ్యతిరేకంగా ఏదైనా జరిగితే అప్పుడు మనం విమర్శించాలి. కానీ మీరు అక్కడ ఎందుకు పెట్టారు, కడపలో ఎందుకు పెట్టారు, సత్తా ఉంటే అక్కడ ఎందుకు, సత్తా అంటే అక్కడ పెట్టడం కాదు. సత్తా ఉంటే అక్కడ పెట్టాలి అన్నది ఏదైనా కడప ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి జాగీర్గా ఆయనకి ఏమైనా రాసిచ్చారా? ఇంకా మీ పర్మిషన్ తీసుకుని అక్కడ ఏమైనా పెట్టాలా? ఈ రోజు కడప అసెంబ్లీ ఎవరు గెలిచారు? తెలుగుదేశం పార్టీ సత్తా ఉంది కాబట్టి గెలిచారు. కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిరెడ్డి గారు సత్తా ఉంది కాబట్టి గెలిచారు. సత్తా ఉంది కాబట్టి కడప పార్లమెంట్ లో 5 నియోజకవర్గాలు గెలుచుకున్నారు. మీకు సత్తా లేదు కాబట్టి 2 నియోజకవర్గాల్లో కడప పార్లమెంట్ లో పరిమితం అయ్యారు. ఈరోజు సత్తా నిరూపించుకున్నారు కదా. కొత్తగా నిరూపించుకునేది ఏంటి? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు, దానిలో ఒక జమ్మలమడుగు బీజేపీ కూడా గెలుచుకున్నాం. సో సత్తా ఉంది కాబట్టి ఎందుకు అటువంటి మాటలు అనవసరం. అలాగే చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చిక్కటి చిరునవ్వుతో చాలా చక్కటి అబద్ధాలు, పడికట్టు పదాలు ఏదైతే గతంలో మళ్ళీ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అంట పోజులు ఇస్తున్నారంట. పోజులు ఇస్తూ అబద్ధాలు చెప్పి ఈ తెలుగు డ్రామా పార్టీ పోజులు ఇవ్వటం ఏంటి? ఒక జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కార్యక్రమాలుగా ఆయన చేసుకుంటున్నారు. మరి మీరు కూడా నిర్వహించారు కదా ప్లేనరీ. 2022లో వైసీపీ పార్టీ మంగళగిరిలో, అమరావతిలో నిర్వహించారు ప్లేనరీ. మరి ఆ రోజులు మీరు డ్రామాలు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటున్నారు కదా. ఆ రోజు మీ యొక్క 2 రోజులు జరిగిన ప్లేనరీలో ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రకటన చేయించి అక్కడ అందరూ సంతకాలు పెట్టించి సంతకాల సేకరణ కూడా చేసి సంతకాలు కూడా చూపించారు కదా. అది మేజర్, వైసీపీ పార్టీ మేజర్ తీర్మానం. మరి అది నిజమా? కేంద్ర ఎన్నికల సంఘం దాని గురించి వివరణ ఇమ్మంటే నాలిక మడతపడింది, మరమ తిప్పారు వెనక్కి. అభ్యర్థి అలా ఏం కాదు, ఈ తప్పుడు సమాచారం, మేము అటువంటి తీర్మానం చేయలేదని. ఏదైతే ముఖ్యమైన తీర్మానం చేశారో మీరు, శాశ్వత అధ్యక్షుడు ఏదో డిక్టేటర్షిప్ లాగా, నియంత్రిత్వం పోకూడలాగా దాని మీద యూటర్న్ తిరిగారు మీరు. మరి మిమ్మల్ని ఏమనాలి? డ్రామా పార్టీ అనాలా, లేకపోతే చీప్ పార్టీ అనాలా, వైఎస్ఆర్ చీప్ పార్టీ అనాలా, ఏమనాలి? సో ఇటువంటి అనవసరం. ఇప్పుడు అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, పారిశ్రామికవేత్తలు పారదోలు, మళ్ళీ స్టీరియోటైప్ రికార్డు, గ్రామ్ఫోన్ రికార్డు, పారిశ్రామికవేత్త పరిగెత్తిచ్చేస్తున్నారు, పారదోలు వేస్తున్నారని చెప్పాను. ఇప్పుడు సజ్జన్ జిందాల్ గారు, జత్వానీ గారి అంశంలో ఎక్కడన్నా సరే సజ్జన్ జిందాల్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారా ఆవిడ? సజ్జన్ జిందాల్ గారి మీద ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ నమోదయ్యిందా? ఈ రోజు సజ్జన్ జిందాల్ గారే చంద్రబాబు నాయుడు గారి కలిసి స్వయంగా తీసుకెళ్తాం అని దాని మీద చర్చ జరిపారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 10 రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతాయని చెప్పారు. మీరేమో సజ్జన్ జిందాల్ గారు పారిపోయారని చెప్తున్నారు. ఏది నిజం? మీరు చెప్తున్న అబద్ధం అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పారిశ్రామికవేత్తలు పారిపోయారు? సజ్జన్ జిందాల్ గారు ఈ రోజు 10 రోజులు పనులు ప్రారంభించబోతున్నారు. 9,000 కోట్లతో 3,000 మంది ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎందుకు అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేయటం, ఈ రకమైన ప్రచారం? అలాగే ఇది పప్పు అరసు గారికి ఇచ్చేస్తారు అని చెప్పంటున్నారు. ఇది 9 లోకేష్ గారు మహానాడు వేదిక ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు కనుక అరసా లాంటి కంపెనీ, టీసీఎస్ కాక ఇంకే కంపెనీ కన్నా నేను 99 ఇచ్చానని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అన్నారు.
రాజీనామాలు సిద్ధమని లోకేష్ గారు చెప్పారు. జీవో వేయొచ్చు జగన్మోహన్ కదండి, రెడ్డి రాజీనామా గారు దాకా నేను ఎందుకు సిద్ధమా? వెళ్తామండి? సిద్ధమా కాదు రవికిరణ్ గారు, ఎందుకు అబద్ధాలు? రవికిరణ్ గారు ఒక నిమిషం, జీవో ఇచ్చేయచ్చు కదా, దానికి రాజీనామా దాకా వెళ్తుంది దేనికి? జీవో ఇస్తే వైసీపీ నోరు మూయించవచ్చు గట్టిగా, అనవసరంగా ఇప్పటిదాకా అబద్ధ ప్రచారాలు చేశారండి. జీవో ఇస్తే అయిపోయింది కదా, క్యాబినెట్లో ఎలాగో రిజల్యూషన్ అయింది, తీర్మానం చేసింది, జీవో ఇచ్చేయండి. మీరు కూడా ఉమ్మడిగా ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు అడగండి జీవో ఇమ్మని. దానికి రాజీనామా దాకా ఎందుకు సార్ ఎమోషన్స్? అంటే ఒకటి సార్, అరసు కంపెనీకి ప్రభుత్వం వినపడుతుంది సార్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది సార్. అరసు అరసు అంటున్నారు, ఉరుసు అంటున్నారు, అది ఏదో అక్కడే దొరికిపోతున్నారు కదా. క్యాబినెట్ సార్ మీరు చెప్తారు, నా తర్వాత మీరే సార్, నా తర్వాత మీరే ఆగండి. సరే నాకు తెలిసి అరసు, నేను చెప్పేది ఏంటంటే అరసు గాని ఉరసు గాని ఆ పేరున్నటువంటి కంపెనీకి ఎకరంకి 50 లక్షలు ఒక ఏరియా, ఎకరం ₹1 కోటి అని చెప్పేసి ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. దాన్ని ఇప్పుడు వరకు ముందుకు వెళ్ళలేదు, జీవో కూడా ఇవ్వలేదు. ఇవ్వని దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న అబద్ధం ఏంటంటే ఈ కంపెనీకి 99 పైసలకి ఇచ్చేశారు అంటున్నారు. ఇది అబద్ధం కాదు. 99 పైసలు ఇచ్చింది కేవలం టీసీఎస్ మాత్రమే. అంటే ఒక అబద్ధాన్ని పదే జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఏంటి అబద్ధం? వాళ్ళ పాలనలో అంటే అద్భుతమైన, నిన్న కూడా చెప్తున్నారు చక్కటి అబద్ధాలు. వాళ్ళ పాలనలో అంటే అద్భుతంగా పరిపాలించి, అంత అద్భుతంగా పరిపాలిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు ప్రజలు? అంత అద్భుతంగా పరిపాలిస్తే రైతుల కంట గిట్టుబాటు ధరలో మేము వెంటనే వేసేసామని చెప్తున్నారు. నిన్న ఎక్కడ వేసారు మీరు? 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఎగ్గొట్టేసి 100 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోతే అది వచ్చి దానికి ఇచ్చింది మా ప్రభుత్వం కదా. రైతులు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి, 100 రోజులకి ఇస్తా అన్నారు, 200 రోజులు అయిపోయింది ఇవ్వండి అని చెప్పి ధర్నా చేసి ఇవన్నీ ఏంటంటే అబద్ధాలు. అక్కడ ఇందాక మీరు అన్నారు ఎందుకు చెప్పాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే, ఇదే పదే అబద్ధాలు చెప్పుకుంటా వెళ్ళి 99% హామీలు పూర్తి చేస్తాం. నిన్న కూడా అదే అబద్ధం. 99% హామీలు పూర్తి చేస్తా అని చెప్తున్నారు. మళ్ళీ ఎప్పటి నుంచి 2021 చెప్తున్నారు అబద్ధం. అదే అబద్ధం ఈ రోజు కూడా 2025 కూడా అదే అబద్ధం. వాళ్ళు మాట మార్చట్లేదండి, ఆయన కట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి పాత విషయాలు కూడా 1-2 సార్లు చెప్పాల్సి వస్తుంది వాసుదేవన్ గారు. రైట్. ఆయన ఇప్పుడు ఒక మాట వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా, నేను ఆయన అంటాం కదండి, జీవో ఇచ్చేస్తే అసలు వైసీపీ నోరు మూయించచ్చు కదా. రవికిరణ్ గారు జీవో ఇచ్చేయచ్చు కదా, దానికి ఎందుకు మీనమేషాలు లెక్క పెట్టాను? రాహుకాలం ఎలకేషన్ అవ్వలేదు సార్, ఇంకా ఎలకేషన్ అవ్వలేదు. తీర్మానం చేసిన తర్వాత ఎలకేషన్ అవ్వకపోవడం ఏంటండి? తీర్మానం చేశారు సార్, పూర్తి ఖరారు చేయలేదు, జీవో ఇంకా ఇవ్వలేదు. ఏమంటే క్యాబినెట్ లో తీర్మానం చేశారు, ఎలకేషన్ కాకుండానే ఐడెంటిఫై కాకుండానే తీర్మానం చేసేస్తారా? ఇంకోటి ఆయన ఇందాక మన వెంకటరెడ్డి గారు చెల్లికి పెళ్లి మళ్ళీ అంటున్నారు కదా, అది దానికి దేనికి వర్తిస్తారంటే కడప స్టీల్ ప్లాంట్ కి 23 డిసెంబర్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి 3 ఏళ్లలో పూర్తి చేస్తాను, ఇది నా హామీ. ఎన్నిక అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో శంకుస్థాపన చేసేది, పూర్తి చేసేది మాత్రమే, అబద్ధాలు కాదు. ఎన్నికల ముందు చేసే శంకుస్థాపనలని, బోటక శంకుస్థాపనని మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 15/2/2023 మరోసారి శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని అంటారు చెల్లికి పెళ్లి మళ్ళీ అని దీనికి అంటారు. అంతేగాని ఒక ప్రభుత్వం అయిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చాక ఆ గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మర్చిపోయే విధంగా మళ్ళీ పునర్నిర్మించే కార్యక్రమాలని దాన్ని చెల్లికి పెళ్లి మళ్ళీ అనరండి. రైట్. వాసుదేవన్ గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఎందుకంటే నేను ముగ్గురికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి ఒక నిమిషం ముందు రవికిరణ్ గారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే నాకు రవికిరణ్ గారు బాగా పరిచయం. ఎందుకంటే డిబేట్ లో మేము 5 సంవత్సరాలు కూడా అటెండ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు చూస్తే గంగ చంద్రముఖి ఎలా మారింది అనేది మరి రవికిరణ్ చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే ధృతరాష్ట్ర కౌలి చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు లేడు, చంద్రబాబు నాయుడు అంత నీచుడు లేదని తిట్టినటువంటి